నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు 33వ డివిజన్ కొత్తడొంకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరి రవి, క్లస్టర్ ఇన్ఛార్జి పాటిబండ్ల వెంకటేశ్వర మాస్టారు, టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగవరపు కృష్ణమోహన్, జగన్నాథ మురళి, కన్వీనర్ మండే శ్రీమన్నారాయణ బృందం స్వయంగా ఎమ్మెల్యే ఎంపీలతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జీలు ఎర్రజల్ల యలమంద, ప్రవీణ్, పెరికిల అనిల్, గోనుగుంట్ల యోన, పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టౌన్ తెలుగు యువత గని యాదవ్, టీడీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.
చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం గెలిపెవడదు. జనార్దన్ గారితోనూ ఒంగోలు మేయర్ గారు గంగాడి సుజాత గారితోనూ ప్రముఖమైన నాయకులు అందరం కూడా కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది కూడా చేయటం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో కూడా మున్సిపల్ మేయర్ గారితో అందరం కలిసి ఇక్కడ ఉన్న వృద్ధులకు పెన్షన్ల పంపిణీ అనేది కూడా జరిపాము. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. ఆ ముందు ఎలక్షన్ సమయంలో అయితే ఆ ముందు గడిచిన అంటే 4,000 ఒక 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తాము అని. ఈరోజు చూసుకుంటే దాదాపు 60,000 రూపాయల వరకు 64,000 రూపాయల వరకు మన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ద్వారా కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి 64,000 రూపాయలు చెందటం అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వనంత విధంగా ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పడం అనేది ఎంతో గొప్పతనం. అది అందుకు అందరూ కూడా సంతోషపడవలసింది. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు వారు చేయాలని ఆలోచనతో ఉన్నారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారాలు. ఈరోజు 1వ తారీఖు సందర్భంగా మన ఎంపీ గారు మేయర్ గారు అందరం కూడా కలిసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గానికి చూస్తే 10,56,00,000 రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఒక నియోజకవర్గానికి. అదేవిధంగా మనకి రాష్ట్రంలో వచ్చి 2,700 కోట్ల రూపాయలు ఈరోజు నెలకు వచ్చే లోపలికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి అంతకుముందు ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో 3,000 అనేది కాదు 4,000 ఇస్తాము, ప్రతి పేదవాడిని ఆదుకుంటాం అనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు బీజేపీ కానీ ఎన్టీఏ కూటమి చెప్పిన పద్ధతి ప్రకారం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం 1వ తారీఖు కాలపరిమితి సెలవు వస్తే ముందు రోజే శనివారమే 31 అవ్వచ్చు లేదా 30 అవ్వచ్చు, ఆ రోజే అందరి చేత ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు 4,000 పెన్షన్ అనేది కూడా మనం ఇస్తున్నది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఉద్దేశం. ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడకపోయినా వాళ్ళకి అవసరాలకు ఉపయోగపడద్దనే ఉద్దేశంతో ఈరోజు 4,000 రూపాయలు ఎన్నికలప్పుడు చెప్పింది ఆ ప్రామిస్ని ఇప్పుడు 15 నెలలు అవుతున్నా కూడా కంటిన్యూగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా మనం అన్నీ కూడా చేసే విధానాలను కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా రైతు మన అన్నదాత సుఖీబాబు కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, ఇవన్నీ 3 సిలిండర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దాదాపు ఇంప్లిమెంట్ చేసి 45,000 కోట్ల పైన ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇంకా పెన్షన్ రాలేదు, మాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ రాలేదని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. మోస్ట్లీ తొందరలోనే
ఓపెన్ చేస్తారు. ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ రాలేదని ఇంకా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి, ఆన్లైన్లో అప్లై చేయండి. 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కోటి ఈరోజు తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తొందరలోనే ఆన్లైన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అందరూ కూడా అప్లై చేసుకుంటే రేషన్ కార్డులు కూడా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా మొన్నే ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా చిన్నది క్రెడిట్ కార్డు మాదిరి స్మార్ట్ కార్డు ఇవ్వటం, దాంట్లో కూడా బార్ కోడ్ కూడా పెడుతున్నారు. ఇదివరకులాగా మనం ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళటం, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళటం, మన ల్యాండ్ ఉందా లేదా చూసుకోవటం, ఇవన్నీ కూడా సమస్యలు లేకుండా మనం బార్ ఓపెన్ చేసుకున్నాం అంటే బార్ కోడ్లో మనం ల్యాండ్లో ఏమన్నా ఉన్నాయా లేకపోతే మన పేరు మీద ఉందా ఇవన్నీ కూడా చూసుకోవడానికి కూడా అవకాశాలు ఉండే విధంగా ఈరోజు బార్ కోడ్ తోటి కూడా మనకి రేషన్ కార్డులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా మనకి పెన్షన్లు కూడా తొందరలోనే కొత్తవి కూడా వచ్చినప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. అదిగా మొన్న మేము తోటి అదేవిధంగా D1 ఏఈలు కానీ ఏడీలతోటి అందరితోటి కూడా కమిషనర్ గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడాం. ఒంగోలు టౌన్లో మెయిన్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో కలెక్టరేట్ రోడ్డు కానీ, మంగమూరు రోడ్డు కానీ, గుంటూరు రోడ్డు కానీ, కర్నూలు రోడ్డు కానీ, అటు వచ్చే లోపల కొత్తపట్నం రోడ్డు కానీ ఇవన్నీ 100 ఫీట్ రోడ్స్ ఉండే అన్నీ కూడా పెద్దవి పెడుతున్నాం, టవర్స్ పెడుతున్నాం. దానివల్ల ఈ చిన్న స్తంభాలన్నీ కూడా మొత్తం తీసేసి మొత్తం వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టు తీసుకొస్తున్నాం. ఈ పాత కేబుల్స్ అన్నీ కూడా మార్చేసి కొత్త కేబుల్స్ వచ్చేటట్టుగా దాన్ని కూడా తీసుకున్నాం. ఇంకా ఉండే ఈ డివిజన్స్లో ఉండే కూడా ఇట్లాగా జిగ్జాగ్గా ఈ కేబుల్ వైర్లు ఇవన్నీ పెట్టేసి ఆ వైరింగ్లన్నీ కూడా ఇబ్బంది ఉండే దగ్గర కూడా అవి కూడా అన్నీ కూడా తీసేసి ఒక పక్కగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దానికి కూడా అందరూ కూడా కేబుల్ వాళ్ళకి కూడా లెటర్లు కూడా వెళ్తాయి కార్పొరేషన్ నుంచి. వెళ్ళిన తర్వాత ఒక సిస్టమ్ తోటి వెళ్ళే విధంగా చేయాలనేది ఎందుకంటే ఒక్కో స్తంభంలో ఇష్టం వచ్చినట్టు వైర్లు ఉన్నాయి. దాంట్లో అది కరెంటు వైరా లేకపోతే కేబుల్ వైరా అని ప్రజలకు అర్థం కాదు. ఏదో ఒకటి పట్టుకున్నారంటే ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. దానికోసం అని చెప్పి స్తంభాలన్నీ కూడా పైకి లేపి ఆ తర్వాత ఇవన్నీ కూడా చేస్తాం. దాన్ని కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయబోతున్నాం. రెండవది వచ్చేసి ప్లాంటేషన్ కూడా, దానికి కూడా ఇవాళ 4000 మొక్కలు కార్పొరేషన్లో మొక్కలు వేయటానికి దానికి కూడా మొక్కలన్నీ కూడా తీసుకొచ్చారు. కొన్ని గుంటలు చేస్తూ ఉన్నారు. గుంటలు అయిన తర్వాత ఈ కాలేజీస్ అందరిని కూడా పిలిపించేసి వాళ్ళని ఒక్కొక్క కాలేజీ 100 మెంబర్స్ 200 మెంబర్స్ని పిలిపించి వాళ్ళవి కూడా వాళ్ళ పేరు మీదే చెట్టుకి ఒక ట్యాగ్ కూడా వేసే విధంగా వాళ్ళకి నేను వేసిన చెట్టు అనేది కూడా వాళ్ళకు కూడా వచ్చే విధంగా దాన్ని అన్నీ కూడా ప్లాంటేషన్ కూడా తొందరలోనే మొదలుపెట్టేసి ఈ వర్షాకాలం కాబట్టి మొత్తం గ్రీనరీ కూడా ఉండాల్సింది మనకి. ఎందుకంటే ఎక్కువ 46 డిగ్రీలు 47 డిగ్రీలు ఉండేది ఇక్కడంతా కూడా. ఎక్కువ కూడా చెట్లు కూడా రోడ్డు ఎక్స్టెండ్ చేయడం వల్ల రోడ్లు ఎక్కువ చెట్లు కూడా తీసేశారు. అవి కూడా తొందరలోనే చెట్లు కూడా నాటితే ప్రదేశం బాగుంటుంది అనేది ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. సంతోషమండి. ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందరూ కూడా మరి ఇచ్చిన పెన్షన్ 4000 పెన్షన్ పెంచడము, అలాగే డయాలసిస్ అంటే కిడ్నీ పేషెంట్స్కి అయితే 10,000 రూపాయలు, అలాగే సింగిల్ ఉమెన్ వాళ్ళకి అందరికీ కూడా మరి ఎవరెవరైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా ఇస్తూ దాదాపుగా మన యొక్క నగరపాలక సంస్థ 20,300 మందికి మరి పెన్షన్స్ కార్యక్రమాన్ని వాళ్ళ శ్రీకారం చుట్టడం, దాదాపుకి ఇప్పటికైతే 50% కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పేసి మాకు వచ్చినటువంటి వార్తలండి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ వలన మరి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎవరికైతే మందులు కానివ్వండి, అలాగే వృద్ధులైతే వాళ్ళకి ఒక జీవనోపాధికి పిల్లలు చూసినా చూడకపోయినా వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ద్వారా కానీ వాళ్ళు బ్రతకడానికి ఎంత ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి గవర్నమెంట్ని దీవించడం అనేది మేమందరం చూస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒంగోలులో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటర్ సమస్య కానివ్వండి, కరెంటు సమస్య అందరిని కూడా వేధిస్తుంది. ఎక్కువగా మరి వైర్లు అంతా కిందకు ఉండడం, అది వర్షాకాలం కాబట్టి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని అంటే మరి ఎవరికైనా యాక్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఆ వైరింగ్ అనేది కొంచెం పై ఎత్తున పెట్టాలనే ఉద్దేశంతో మరి పోల్స్ కూడా మార్చడం జరుగుతుందండి. దాదాపు దానికి 50 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గ్రేనరీ డెవలప్మెంట్ అనేది ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ఆ గ్రేనరీ డెవలప్మెంట్ విషయంలో కూడా మొక్కలు కూడా త్వరలో కూడా నాటబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తెరిగి మాతో కూడా కొంత మీ యొక్క సహాయ సహకారాలు కూడా అవసరమని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. మంగమూరు రోడ్డు వడ్డివానికుంటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వద్ద నిర్వాహకులు
పేరకం నాగాంజనేయులు నాగలత దంపతుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక స్వామి మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నిమజ్జన మహోత్సవం సందర్భంగా రావినూతల శ్రీనివాసరావు, భానురేఖ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించి లడ్డూ ప్రసాదాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదాన్ని వారు తన నివాసానికి మేళతాళాలతో తీసుకువెళ్లారు. వినాయక నిమజ్జన మహోత్సవం మేళతాళాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పల్లవి, హరికృష్ణ, నవీన లక్ష్మి స్థానికులు పాల్గొన్నారు. ఈ 5 కేజీల లడ్డూను వచ్చేసి మనకి మొన్నటి రోజున ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కానీ అన్నిటికీ సహకరించిన రావినోతుల శ్రీనివాసరావు, భానురేఖ దంపతులకు అందజేస్తున్నాము. ఆ కమిటీ సభ్యులు కూడా అందరూ బొమ్మ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. తీసుకొని పోతే కదా నువ్వు ప్యాక్ చేసేదాన్ని తీసుకొని పోకుండా నువ్వు ప్యాక్ చేస్తున్నారా? కుంట్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం తరఫున ఇది 14వసారి వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము. ఈ 6 రోజులు వచ్చేసి మనకి కమిటీ సభ్యులు కానీ, వడ్డివాని కొంట కాలనీ వాసులు, శివాజీ నగర్ కాలనీ వాసులు, మిత్రులు అందరూ సహకరించారు. అందరి సహకారం వల్లే ఈ 6 రోజులు దిగ్విజయంగా చేశాము. ఈ వచ్చే 15వసారి వినాయక చవితికి ఇంకా ఘనంగా చేయాలని, ఆ శక్తిని ఇవ్వాలని రాముల వారిని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో మన గుడి తరఫున శాశ్వతంగా ఇప్పుడు 8 బల్లాలు తయారు చేసాము. కేజీ బల్లలు, రేకులు అనేవి అంతకుముందే కొనుగోలు చేస్తున్నాము. వచ్చే సంవత్సరానికి వచ్చేసి ఈ టెంట్ కూడా చేయించి ఇక కంటిన్యూ నిర్విరామంగా వచ్చేసి ప్రతి సంవత్సరం 9 రోజులు తప్పకుండా చేయాలనే సంకల్పంతో చేస్తున్నాము. రేపు శ్రీరామనవమి కూడా ఘనంగా చేయాలి. ఈ విషయంలో అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మనకి ఇప్పటి వరకు ఇప్పట్లాగే సహకరిస్తున్న రావినోతుల శ్రీనివాసరావు గారికి, భానురేఖ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లడ్డూను వదిలేస్తున్నాము. అలాగే ఇంకో లడ్డూను వచ్చేసి మన చందాదారులందరికీ, కాలనీవాసులందరికీ ప్రసాదం కింద పంచుతాము. ఇట్లాగే అందరూ సహకరిస్తా వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసేదానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వడ్డివానకుంటలో వేయించేసి ఉన్న శ్రీ రామచంద్ర ప్రభు వారి యొక్క దేవస్థానంలో ఈ వినాయక చవితి 14వ సంవత్సరం దిగ్విజయంగా జరిగింది. ఈ వినాయక చవితికి ఈ వినాయక చవితి జరుగుతుంది. దీనికి నాగాంజనేయుల దంపతులు మేము వడ్డివానకుంట వాస్తవ్యులందరూ బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఆంజనేయులు చెప్పినట్టుగా బల్లలన్నీ రెడీ చేస్తున్నాము, కుర్చీలు కూడా కొన్నాము. అలాగే టెంట్ అలాంటివన్నీ కొని గుడికి ఏ రకమైన రెంట్ ప్రాబ్లం లేకుండా చేయాలని మా ఉద్దేశం. దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అవన్నీ చేస్తాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లడ్డు ఆయనే కదా. రాముడు వారి
ఒంగోలు గ్రంథాలయం ఎదురుగా కోర్టు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మాపల్లె దోశ రెస్టారెంట్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మాపల్లె నిర్వాహకులు మధ్యల సాయి స్వరాజ్ మాట్లాడుతూ, మా వద్ద ఒంగోలు నగరంలో ఎక్కడా లేని విధంగా మాపల్లె దోశ హోటల్లో నాణ్యమైన రుచికరమైన టిఫిన్స్ను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. కార్యక్రమంలో మాపల్లె దోశ నిర్వాహకులు మధ్యల సాయి స్వరాజ్, మధ్యల భరత్ మరియు టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
రైట్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. చాలా సంతోషం, ఈరోజు ఒంగోలులో మాపల్లె దోశ అనేటువంటి ఒక రెస్టారెంట్ని ప్రారంభించడం. దాని గౌరవనీయులు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారు, టూరిజం కార్పొరేట్ చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము టూరిజంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు టూరిజం ని ఆంధ్రప్రదేశ్ లో ఎలా ముందుకు తీసుకెళ్లాలని క్రమం. అందులో భాగంగా ఇక్కడ చూసినప్పుడు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలని చూస్తున్నామో, అలా వీళ్ళు ఇక్కడ మాపల్లి చూసినట్టు చెప్పి మన మధ్యలో స్వరాజ్, సాయి స్వరాజ్ అండ్ భరత్ కుమార్ ఇద్దరు కూడా ఇప్పుడు చూసినప్పుడు చాలా బాగా అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ సిస్టమ్ ఒంగోలు ఒక డిఫరెంట్ లుక్ లో ఈ రెస్టారెంట్ ఉంది. ఓన్లీ ఇక్కడ టిఫిన్స్ వరకు మాత్రమే. వాళ్ళు చెప్తున్నారు 100 టైప్స్ ఆఫ్ దోసెస్, డిఫరెంట్ టైప్స్. మాపల్లె దోశ అనేటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, దాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం. అంబియన్స్ కానీ సిస్టమ్ కానీ అన్ని కూడా బాగుంటాయి. అందరూ కూడా వెరైటీస్ ఒంగోలు టౌన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా రెస్టారెంట్ రావాలి, రిసార్ట్స్ కానీ రకరకాలు వస్తే ఒంగోలు అభివృద్ధికి చూసుకోవాలి. ఎక్కడైతే హోటల్స్ బాగా డెవలప్ అవుతున్నాయో ఇట్ ఇండికేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ. ఆ సిటీలో వచ్చేటువంటి మార్పులు ఏది జరుగుతుంది అంటే ఆ సిటీ అభివృద్ధి చెందుతున్న సంకేతం. లేదంటే ఆ డెవలప్మెంట్ లేకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ తోటి ఇన్ని వెరైటీస్ తోటి బహుశా నాకు తెలిసి ఒంగోలులోనే ప్రప్రదమైనటువంటి రెస్టారెంట్ అవుతుంది. మరి మీ అందరూ కూడా సహకారంతో, నేను కొన్ని టేస్ట్ చేశాను దోశలు, ఇడ్లీ, ఆ చిట్టి ఇడ్లీ ఏదో ఉంది, ఆ చట్నీస్ ఇంకొంచెం అంటే వాళ్ళ హర్రీగా లాస్ట్ టైం అవటం కూడా ఉంది. ఒక బెటర్ పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఇది అభివృద్ధి చెందుతుంది. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ని అందించడానికి ముందుకు వచ్చినటువంటి మాపల్లె దోశ అనే పేరుతో మన సాయి స్వరాజ్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ భరత్ని. మాకున్నటువంటి పరిచయం ఏంటంటే ఇది తాతగారు మా గ్రామానికి సంబంధించి రిటైర్డ్ ఎస్సీ ఫ్రమ్ వెంగినపల్లి భరద్వాజ్ గారని. మేము మొదటి నుంచి కూడా మా గోవా తెలిసిన నుంచి ఆ కుటుంబాలు మేము కూడా సన్నిహితంగా మొదటి నుంచి వెలుగుతుండేవాళ్ళం. రాజకీయంగా కూడా ఆ గ్రామాల్లో ఒకే ప్యాటర్న్ లో నడుస్తూ ఉండేవాళ్ళని. ఆ సంబంధాలు వాళ్ళు పిల్లలైనా నాకు యాక్చువల్గా పరిచయం లేదు. ఆయన మా భరద్వాజన్ గారు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, నువ్వు కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారు పిలిచినా నువ్వు కూడా రావాలన్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అయింది. మా గ్రామం నుంచి వచ్చిన సంబంధించినటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రెస్టారెంట్ పెట్టడం సంతోషం. బాగా అభివృద్ధి చెందాలని, మీ అందరూ కూడా సహకరించాలని, ఒక డిఫరెంట్ టేస్ట్ ని ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు అందించాలని కాన్సెప్ట్. నేను కమర్షియల్ అనేది కాదు కానీ బ్యాక్గ్రౌండ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా లేకపోతే రన్ కావు. ముందు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది సంతోషించే పరిణామం. ఐ విష్ దెమ్ గుడ్ సక్సెస్. మీ అందరి సహకారంతో ఈ మాపల్లి దోశ అనేటువంటి ప్రజలందరూ దృష్టికి వెళ్ళి మంచి వెరైటీస్ టేస్ట్ ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని మీరందరూ సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా పట్టిన ప్రజలు కోరుకున్నాను. థ్యాంక్ యూ వరండా, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సభకి వచ్చిన ముఖ్య అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా బాలాజీ అంకుల్ గారికి, మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు, వీళ్ళ ముగ్గురికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అలాగే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే మన చుట్టుపక్కల ఇలాంటి టేస్ట్ ఎక్కడా లేదు. నేను చాలా దూరం టిఫిన్స్ చేశాను. ఇంకోటి రాజమండ్రిలో ఉన్న ప్రతి సాంస్కృతిక పద్ధతి అంతా ఈ మన టిఫిన్స్ లో ఉంటుంది. ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చేస్తే కానీ అది నేను చెప్తే అర్థం కాదు. మన దగ్గర ఫేమస్ ఏంటంటే బటన్ ఇడ్లీ అని ఒకటి ఉంటుంది. ఒకసారి అది తింటే ఆటోమేటిక్ మీరే సెకండ్ రోజు నుంచి మీరే వస్తారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు బిజినెస్ లో చాలా ప్యాషన్ ఉండేది. సో ఇప్పుడు ఈ సెక్టార్ లో దిగి తర్వాత దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేద్దామని నా మెయిన్ గోల్. అది ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్. సో మీరు ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి టేస్ట్ చూసి మీరు మాకు ఏదైనా ఉంటే చెప్పాలి, బాగుంటే కూడా చెప్పాలి. అట్లా చేయాలని నేను దగ్గరుండి కోరుకుంటున్నాను. నమస్కారం. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆదివారం రాత్రి
ఒంగోలు గాంధీ రోడ్డు స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు ఎమ్మెల్యే, ఎంపీలకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ స్వర్ణకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పిఎస్ బాబు, అజయ్, స్వర్ణకారులు, స్థానికులు పాల్గొన్నారు. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? To fight, to die on, and this is my game to play, to claim a brand new name, and I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done, but what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite, or find a nightclub for the end of the night, And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be?
ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో గుంటెల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.